అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనంలో ఇక్కడ చెరసాల అధికారి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు పౌలుని శీలని. అదేమిటంటే, అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏమి చేయాలి? నిజంగా ఈ ప్రశ్న చాలా ఉత్తమమైన ప్రశ్న. ఈ లోకంలో ప్రశ్నలు అడిగే వాళ్ళు ఉన్నారు, కానీ నిత్య జీవానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే వాళ్ళు లోకంలో ఎక్కడా మనకు కనిపించరు. చాలామందిని చూడండి, లోకంలో వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే, మీరేం చదువుకున్నారండి, మీకు ఎంత జీతం వస్తుందండి, మీకు ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయండి, మీకు పెళ్ళి అయిందండి, పిల్లలు ఎంతమంది అండి, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు. వీటి వల్ల వాళ్ళకి ఏ ఉపయోగం లేదు, తెలుసుకుంటారు అంతవరకే. కానీ ఒకానొక ప్రశ్న మనం చదివాం ఇప్పుడు. అదేమిటంటే, అయ్యలారా, రక్షణ పొందాలి అంటే నేనేమి చేయాలి? నీ జీవితంలో ఎప్పుడైనా ఇట్లాంటి ఒక మంచి ప్రశ్న ఒక దేవుని సేవకుని కానీ ఎప్పుడైనా అడిగి ఉన్నావా? చాలామంది వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, లేదా గృహాలను దర్శించడానికి వెళ్ళినప్పుడు, లేదా వాళ్ళతో మాటలు కలుపుతున్నప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే ఇట్లాగా ఉండవు. అవండి, నేను రక్షణ పొందుకోవాలంటే నేనేమి చేయాలి అని అడిగే వాళ్ళు ఉండరు. కానీ ఏమండి, మాకు ఆశీర్వాదం రావాలండి, ఏం చేయాలి? మా పిల్లోడికి ఉద్యోగం రావాలండి, ఏం చేయాలి? లేకపోతే మా పిల్లకి పెళ్ళి కావాలంటే ఏం చేయాలి? ఇట్లాగా లోక సంబంధమైన వాటి కోసం అడిగే వాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఏనాడైనా ఇదిగో నిత్య జీవానికి నేను వారసుని కావాలి, నేను రక్షణ పొందాలి, మరి ఏం చేయాలి అని ఎప్పుడైనా ఏనాడైనా ఒక దైవ సేవకుని నీవు అడిగావా? అంటే నిత్య జీవానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా ఒక సేవకుని అడిగావా? చూడండి, చాలామంది మనకు సేవకులు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళని మనం అడిగే ప్రశ్నలు ఎట్లుంటాయంటే లోక సంబంధమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తున్న ప్రశ్న ఎటువంటిది? రక్షణ పొందాలి అయ్యలారా, నేను రక్షణ పొందాలి, మరి ఏం చేయాలి? ఇక్కడ చెరసాల యొక్క అధికారి రక్షణ కోసం అడుగుతా ఉన్నాడు. ఏం చేస్తే మాకు రక్షణ వస్తుంది? ఏం చేస్తే నేను రక్షించబడతాను? అంటే ఇక్కడ రక్షించబడటం అంటే దేని నుంచి? పాపం నుంచి రక్షించబడి నీతికి వారసులు అవ్వటం, అంటే పరలోక రాజ్యానికి వారసులు అవ్వటం. ఈ లోకంలో మనుషులు ఈ రక్షణ వాళ్ళు కోరుకోవట్లేదు. రోగం నుంచి రక్షణ రావాలని కోరుకుంటున్నారు, మంచిదే. లేదు, అప్పుల బాధల నుంచి రక్షణ రావాలని కోరుకుంటున్నారు, అది మంచిదే. కానీ అంతకంటే మించింది ఏమిటంటే, ఇదిగో నేను నా పాప జీవితం నుంచి రక్షణ పొందాలి, నేను నా అబద్ధపు జీవితం నుంచి రక్షణ పొందాలి, నేనేమి చేస్తే రక్షణ పొందుతాను? ఇది నిజంగా మనము మనిషిగా అడగాల్సిన ప్రశ్న అండి. ఈ లోకంలో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి, కానీ వాటన్నిటిలో మంచి ప్రశ్న ఏదైనా ఉంది అంటే ఇదిగో ఇదే, రక్షణ పొందడానికి నేనేమి చేయాలి? బహుశా ఇతను వాళ్ళ దగ్గర నుంచి వేరే సమాధానం ఆశించి ఉండొచ్చు, కానీ ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, చదువుదాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనంలో, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలని అడిగితే పౌలు అంటున్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఏమీ చెప్పట్లేదు. ధర్మకార్యాలు చేయి, నీకు రక్షణ వస్తుంది అనట్లేదు. దాన ధర్మాలు చేయి, నువ్వు రక్షించబడతావు అని చెప్పట్లేదు. మంచి కార్యాలు చేయి, నీకు రక్షణ వస్తుంది అని చెప్పడం లేదు. లేకుంటే ఇంకేదో మనుషులు మెచ్చే పనులు చేయి, నీకు రక్షణ వస్తుంది, ఇది కాదు. రక్షణ రావడం కోసం, ఒక వ్యక్తి రక్షణ పొందడం కోసం, పాపం నుంచి విడిపించబడటం కోసం ఆ వ్యక్తి చేయాల్సిన మొట్టమొదటి ప్రాథమికమైన పని ఏమిటంటే యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం. ఎవరినందు విశ్వాసం ఉంచాలి? యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడమే.
ఇంతకంటే ఇక నేమీ అవసరం లేదు. అంటే యేసుక్రీస్తునందు ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన నీ కోసం చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిన్ను కూడా మరలా పునరుద్ధానం చెందిస్తాడని విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు అని విశ్వాసం ఉంచాలి. ఆయన ఈ నమ్ముకుంటే ఇదిగో నీ పాపం నుంచి నిన్ను విడిపిస్తాడు, ఈ విశ్వాసం ఉంచాలి. ఇదే నువ్వు చేయాల్సింది. ఇంతకు మించి నువ్వు ఏమీ చేయనక్కర్లేదు. నీవు రక్షణ పొందాలి అంటే నిజంగా నీ జీవితంలో నీవు కానీ నీ కుటుంబం కానీ రక్షణ పొందాలి అంటే చేయాల్సింది ఇది ఒక్కటి మాత్రమే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. ఇంకా రెండవది ఏమీ అక్కర్లేదు. ఇక మంచి పనులు అంటావా, అది నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే లేదు. కానీ నువ్వు చేయగలిగిన మంచి పని లోకంలో ఏదైనా ఉంది అంటే రక్షణ పొందటమే. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు వయసు ఎంతో నీకే తెలుసు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో, ఎంతకాలం గడిచిపోయిందో, మరి ఎంతకాలం ఈ లోకంలో ఉంటావో నీకు నాకు కూడా తెలియదు. ఇప్పుడు వస్తున్న రోగాలను బట్టి, ఇప్పుడు ఉంటున్న పరిస్థితులను బట్టి ఎవరు ఏ క్షణాన మరణిస్తారో కూడా తెలియడం లేదు. మొన్న ఒక వీడియోలో చూస్తూ ఉన్నాం, ఒక ఆమె మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉంది. అలా వేస్తూనే ఒక్కసారిగా గుండె ఆగిపోయింది, అలాగే కుప్పకూలిపోయింది. ఏ రోగం ఉంది, ఏ రోగము లేదు, కానీ అలా డ్యాన్స్ వేస్తూనే ఉంది, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏమైందంటే గుండె పని చేయటం ఆగిపోయింది. అంటే మనిషి యొక్క మరణపు గడియ ఎప్పుడు ఎక్కడ ఎవరిని అది తాకుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి నువ్వు ఎంత మంచి ఆరోగ్యంగా ఉన్నా, ఇదిగో నేను ఇంకా ఇంతకాలం బతుకుతాను, 10 సంవత్సరాలు బతుకుతాను, 20 సంవత్సరాలు బతుకుతాను అని చెప్పుకోవడానికి గ్యారంటీ లేదు. మనం తినే ఆహారంలో గ్యారంటీ లేదు, మనం వాడుతున్న ఆహార పదార్థాల్లో గ్యారంటీ లేదు, మనం చేసే ప్రయాణాల్లో గ్యారంటీ లేదు. ఈ క్షణాన చూసాం, పొద్దున్నే కదా చూసాం ఇతన్ని, సాయంత్రం అయ్యేసరికి ఇదిగో ఆ చనిపోయాడే, ఏం జరిగింది ఈ మనిషిలో అని మనం అనుకునే లోపలనే అంతా జరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ లోకంలో నువ్వు జీవించే జీవితం శాశ్వతమైనదైతే కాదు, కానీ ఒకానొక జీవితం ఉంది, శాశ్వతమైన జీవితం. అది నిత్య జీవం ఒకటి ఉంది నీవు చనిపోయిన తర్వాత. అదేంటండి, చనిపోయిన తర్వాత ఉండే దాంట్లో మాకు వస్తే ఏంటి లేకపోతే ఏంటి అంటావేమో. నువ్వు ఈ లోకంలోకి రాకముందు భూలోకం అనేది ఒకటి ఉందన్న సంగతి నీకు తెలియదు. అలాగే ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఇంకొక లోకం అనేది ఉంటుందన్న సంగతి అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నీకు అర్థమైతే అప్పుడు నువ్వు బాధపడుతూ ఉంటావు, అయ్యో నాకు ఈ విషయం ముందుగానే తెలిస్తే నేను జాగ్రత్త పడి ఉండేదాన్ని, నాకు ముందుగా ఎవరు చెప్పలేదు ఈ విషయాన్ని, ఇట్లా పరలోకం ఉంది, ఇట్లా నరకం ఉంది, ఈ భూమి మీద దానికి అంకురార్పణ జరుగుతుంది, ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని బట్టే పరలోకమా నరకమా అనేది డిసైడ్ అవుతుందని ఎవరు నాకు చెప్పలేదే అని అప్పుడు బాధపడుతూ ఉంటావు. అట్లాంటి బాధ నీకు కలగకూడదనే దేవుడు తన సేవకుల ద్వారా ఈ విషయాలన్నీ నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి రక్షణ పొందావా? ఎంత కాలం నుంచి రక్షణ పొందకుండానే ఉంటున్నావు? రక్షణే మానవ జీవితానికి ప్రాముఖ్యం. నీ పాపం నుంచి నువ్వు విడిపించబడాలి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఇది మాత్రమే నిన్ను పరలోకానికి చేరుస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే, నేను మంచి కార్యాలు చేస్తే నాకు పుణ్యం పెరుగుతూ ఉంటుంది, ఆ పెరిగిన పుణ్యం నన్ను పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి చేరుస్తుంది అని అనుకుంటారు. నువ్వు మంచి కార్యాలు చేస్తే నీ పుణ్యం పెరుగుతుంది తప్ప నీ పాపం తరగదు. మీకు అర్థమైందా ఈ మాట? మంచి పనులు చేస్తే పుణ్యం పెరుగుద్దేమో, కానీ పాపం అయితే తరగదు. కానీ ఆ పాపం పూర్తిగా పోవాలంటే, పూర్తిగా రూపుమాపాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు వాటిని క్షమిస్తాడు, వాటిని తీసివేసి సముద్రపు అగాధంలో పడేస్తాడు.
మరలా అవి ఎన్నటికీ పైకి రాకుండా. నీకు పాపానికి ఎంత దూరం ఉంచుతాడంటే, పడమటికి తూర్పు ఎంత దూరంగా ఉందో అంత దూరంగా నీ పాపాలని ఆయన దూరం చేస్తాడు. ఈ విధంగా నీ పాపాల నుంచి నీకు రక్షణ లభిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి పేతురు ఇట్లాగే దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అడిగారు, అయ్యా మరి మేము రక్షణ పొందాలి, మేమేం చేయాలి అంటే పేతురు అప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు. అది చదువుదాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. బైబిల్ ఉన్నవారు తీయండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. ఇదిగో మీరు రక్షణ పొందాలి అంటే మీరు వేరుగా ఉండాలి, సపరేట్గా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఎవరికి ప్రత్యేకంగా ఉండాలి? మూర్ఖమైన ఈ తరము వారికి. అంటే ఈ తరము వాళ్ళు ఎట్లా ఉన్నారంట? మూర్ఖంగా ఉన్నారు. దేవుడంటే లెక్క లేకుండా ఉన్నారు. దేవుని వాక్యం అంటే విలువ లేకుండా ఉన్నారు. దేవుని వాక్యం అంటే ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ఉన్న ఇట్లాంటి తరం ఉందే. ఈ తరానికి ప్రత్యేకంగా ఉండి, ఈ తరానికి వేరుగా ఉండి నువ్వు రక్షణ పొందాలి. ఇది పేతురు చెప్తున్న మాట. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, వేరుగా ఉండాలి ఈ తరానికి. ఈ జనరేషన్కి ఎట్లా ఉండాలంట? వేరుగా ఉండాలి. అందుకనే లోకంలో ఒక సామెత ఉంది. ఏమిటది? నలుగురితో చెప్పండి. నలుగురితో ఎట్లా అంట? నారాయణ అనుకోవాలంట. కులంతో అంటే మరి వేరుగా ఉండేది ఏముందిక? ప్రత్యేకంగా ఉండేది ఏముందిక? అందరితో పాటు నువ్వు కూడా ఒకళ్ళుగా కలిసిపోయి అందరిలాగానే లోక సంబంధమైన వాళ్ళుగా, మూర్ఖమైన వాళ్ళుగా జీవిస్తూ ఉంటే ఇక నువ్వు రక్షణ పొందేది ఏముంది? ఇక ఏమీ లేదండి. నిజంగా నువ్వు రక్షణ పొందాలి అంటే మూర్ఖమైన ఈ తరము వారికి ఏమి కావాలి? నువ్వు వేరుగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు బోధించిన బోధ, యేసుక్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా ఇదేనండి. నీవు ప్రత్యేకించబడాలి, లోకంలో నుంచి ప్రత్యేకించబడాలి, పాపముల నుంచి ప్రత్యేకించబడాలి, చీకట్లో నుంచి ప్రత్యేకించబడాలి, వెలుగు సంబంధిగా బ్రతకాలి. అప్పుడు నిజంగా నువ్వు రక్షించబడతావు. ఆనాడు ఐగుప్తులో నుంచి తన ప్రజలను బయటికి రప్పించినట్లుగా లోకంలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకురావాలి. అంటే లోకం నుంచి నేనేం చేయాలి? వేరు చేస్తాడు దేవుడు. అలా వేరు చేసినప్పుడు నిజంగా నీ జీవితంలో నీకు రక్షణ వస్తుంది. నేను వేరుగానండి, అందరితో కలిసే ఉంటానండి, అందరితో కలివిడిగానే ఉంటానండి, అయినా సరే నాకు పరలోకం కావాలండి అని అంటే కుదరదు. లోకంలో ఒక సామెత ఉంది, అవ్వ కావాలి, చెప్పండి, అవ్వ కావాలి, బువ్వ కావాలంట. అంటే అవ్వను కాదనుకుంటే ఇదిగో బువ్వ దొరుకుతుంది, బువ్వే వద్దనుకుంటే అవ్వ దొరుకుతుంది. మరి ఏదన్నా ఒకదాన్నే ఎంచుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు కూడా మనకు చెప్తుంది ఇదే, లోకమా పరలోకమా. ఈ లోకం కావాలనుకుంటే ఇదిగో ఈ లోక సంబంధిగా బ్రతుకు, కానీ పరలోకం కావాలి అనుకుంటే ఇదిగో ఈ లోకానికి వేరుగా ఉండి నువ్వు రక్షణ పొందుకో. మరి రక్షణ పొందాలంటే ఏం చేయాలండి? ఏమీ చేయనక్కర్లేదు. నీ డబ్బులేమీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఇంకేదో ఏది చేయనక్కర్లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నీ కోసం చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచితే చాలు. ఆయన నీ వ్యక్తిగత రక్షకునిగా నీవు అంగీకరిస్తే చాలు. నిజంగా నీవు రక్షించబడతావు. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత కాలమైంది నీ జీవితంలో? ఎన్ని సంవత్సరాలు వచ్చాయి, ఎన్ని పండగలు వచ్చాయి, ఎన్ని నెలలు వచ్చాయి, గడిచిపోతున్నాయి. ఇదిగో నీ జీవితం చివరి దశ కూడా దగ్గర పడుతుంది. రక్షణ పొందావా? రక్షణ పొందకుండా నీవు చనిపోతే నీ బ్రతుకు ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? చాలాసార్లు మనం ఆలోచించేది ఎట్లా ఉంటుందంటే, మన పిల్లల గురించి మనం బాగా ఆలోచించుకుంటాం. నేను పోతే వీడెట్టా బతుకుతుడో, నేను పోతే ఈ సంసారం ఏమైపోద్దాం, నేను పోతే
నా పిల్లలు ఎట్లా బ్రతుకుతారో. నువ్వు ఉన్నా వాళ్ళు బ్రతుకుతారు, నువ్వు పోయినా వాళ్ళు ఎప్పట్లాగానే బ్రతుకుతారు. కానీ నువ్వు ఆలోచించాల్సింది ఎవరి గురించి? నీ గురించి. నేను చనిపోతే పరలోకం వెళతానా లేదా అని నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ పిల్లల గురించి ఆలోచించే అంత కాదు, ఎవరికి వాళ్ళే ఇది తీసుకోవాలి. మీకు అర్థమైందండి? నీవు చనిపోబోయే లోపులోనే నువ్వు రక్షణ పొంది తీరాలి. అలా పొందని సమయంలో ఇదిగో నీ ఆత్మ నరకానికి వెళ్తుంది. ఇదిగో ఈ శరీరానికైతే గనక క్షయం అనేది ఉంది. అంటే మట్టిలో బాతేస్తే మట్టి అయిపోతుంది, కాలిస్తే బూడిదైపోతుంది. కానీ నీ ఆత్మ ఉందే, నీ లోపల ఉన్న ఆత్మ, దానికి మరణం లేదు. అది ఉంటే పరలోకలైనా ఉండాలి సంతోషంగా, లేదా నరకంలోనే ఉండాలి బాధపడుతూ. ఆ రెండిట్లో దేన్ని ఎంచుకుంటావో అది నీ ఇష్టమేక. ఈ భూమి మీద ఉన్నంత కాలమే నీకు ఆ సమయం. ఒక్కసారి ఈ భూమి మీద నుంచి నీ జీవితం అయిపోయిందా, తర్వాత నువ్వు ఎంత చేసినా సరే ఇక దాన్ని ఏమీ మార్చలేవు. ఈ భూమి మీద ఉన్నంత కాలం దేవుడికి ఇస్తున్న సమయం అండి. ఎంత సమయం దేవుడికి ఇస్తావన్నాడో, కొన్ని సంవత్సరాలు ఇస్తావన్నాడు. 30, 40, 50, 60, 70 సంవత్సరాలు ఇస్తానే ఉన్నాడు. ఇదిగో ఎంచుకో, మంచి దాన్ని ఎంచుకో, రక్షణను ఎంచుకో, నిత్య జీవాన్ని ఎంచుకో అని దేవుడు పదే పదే తన సేవకుల ద్వారా చెప్పిస్తానే ఉంటే మరి నీవు ఎట్లా ఉన్నావు? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఇప్పటి వరకు రక్షణ పొందలేదా? ఇకనైనా సరే రక్షణలోనికి రా. రక్షణలోనికి రావడం అంటే ఏదో అందరితో పాటు సాంప్రదాయకంగా పోవటం రావటం కాదు. యేసు క్రీస్తు నందే విశ్వాసం ఉంచాలి, మనుషులు కాదు. మీకు అర్థమైందండి? నా యందు విశ్వాసం ఉంచితే నేను మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్ళను. కానీ ఎవరు నందు విశ్వాసం ఉంచాలి? యేసు నందే విశ్వాసం ఉంచాలి. ఆయన నిన్ను పరలోకానికి చేర్చేవాడు.